జానకి నీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? లేదంజీ. నీ దగ్గర కూడా రాకపోతే ఇంకెక్కడికెళ్ళి ఉంటుందమ్మా? అదేంటంజీ, అక్క ఇంట్లో లేదా? లేదమ్మా, లేచేసరికి కనిపించట్లేదు. ఇల్లంతా వెతికాను, ఎక్కడికెళ్ళిందో ఏంటో. వైదేహికి తమ్ముడి మీదున్న ఆప్యాయతని వాడుకున్నాం గాని వైదేహి మీద సుబ్బుగాడికున్న ప్రేమని పూర్తిగా వాడుకోలేకపోయాం మూర్తిగారు. ఉన్నట్టుండి యాడికి పోయుంటాదన్నా? ఏమోరా, అదే అర్థం కావడం లేదు. ఈ ఊర్లో తనకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఏం భవానీ, నీతో ఏమని చెప్పినాదా? నాతో చెప్పుంటే ఇంతసేపు చెప్పకుండా ఉంటానా? కావేరి, నీతో ఏమైనా చెప్పినాదా? లేదండి, అసలు ఇంటివైపు కూడా రాలేదు. ఉదయం కాఫీ కూడా నేనే పెట్టాను. నాకేదో భయంగా ఉంది నాన్న. మన మనుషుల్ని పంపించి వెతికించండి. అసలే కడుపుతో ఉంది. ఎక్కడుందో, ఎంత అవస్థ పడుతుందో. యాండి, ఆ కొండారెడ్డేమైనా అవునన్నా, ఇది వాడి పనేనేమో. అదే గనుక నిజమైతే ఆ కొండారెడ్డి ప్రాణాలతో మిగలడురా. జానకి మీద ఈగ వాలినా సరే ఈ పెద్దిరెడ్డి ఊరుకోడు. అన్నా, నువ్వు ఇంట్లోనే ఉండరా చిన్న. ఆ కొండారెడ్డిగాడు మన ఇద్దరిని ఇంట్లో నుంచి బయటకు పంపించి మన వాళ్ళని ఏదైనా చేయడానికి ఇలాంటి పథకం పని ఉండొచ్చు. మనలో ఎవరో ఒకరు ఇంట్లో ఉండకపోతే ప్రమాదం. అట్టా అయితే నేనెళ్తానన్నా. చిన్న, నాకేం కాదులేరా, కంగారు పడమాక. అన్నా, ఎందుకైనా మంచిది పోలీసులు వెంట తీసుకెళ్ళనా? వైషు అల్లరి చేస్తేనే అందంగా ఉంటుంది. ఇలా ఏడిస్తే అస్సలు బాగోదు. నవ్వు నవ్వు. నువ్వు గెలుస్తావు. నీ వ్యక్తిత్వమే నిన్ను గెలిపిస్తుంది.
నిస్వార్థమైన నీ మనసే నీకు కొండంత అండగా ఉంటుంది. నన్ను నమ్ము వైషు. నీ ప్రేమ కథ చెదిరిపోయే కల కాదు, నిలిచిపోయే నిజం. నువ్వేం కంగారు పడకు వైషు. శ్రీరామ్ నిన్ను ఇష్టపడుతున్నాడా లేదా అనేది నీకు తెలియాలి, అంతే కదా? తనతో నేను మాట్లాడతానులే, నువ్వు ధైర్యంగా ఉండు. బాధపడకు వైశ్యు, జానకి ఏం కాదు. మీ నాన్న వెళ్ళారు కదా, తీసుకొస్తారులే. ఆ కొండారెడ్డి గురించి నీకు తెలీదు శ్రీరామ్. మాకు సంబంధించిన వాళ్లలో ఎవరు అతనికి చిక్కినా అంత ఈజీగా వదిలిపెట్టడు. మేమంటే అంత పగ. పాపం జానకక్క తలదాచుకోవడానికి మా ఇంటికొచ్చింది. తన వల్ల మాకు ఎంతో మేలు జరిగింది. అంతెందుకు, నేను నిన్ను ఇష్టపడుతున్నానని తెలిసినప్పుడు తనే నాకు సపోర్ట్ చేసింది. నా ప్రేమ విషయం ఇంట్లో చెప్పలేక నేను బాధపడుతుంటే తను ఓదార్చింది, నాకు ధైర్యం చెప్పింది. నా సుఖాన్ని దుఃఖాన్ని షేర్ చేసుకుంది. నాన్న నన్ను బావకిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంటే ధైర్యంగా నాన్నతో మన ప్రేమ విషయం చెప్పింది. తనే లేకపోయింటే నీ మీద నాకున్న ప్రేమని నేనెప్పటికీ బయట పెట్టగలిగేదాన్ని కాదేమో. నువ్వు పెళ్లికి టైం కావాలని అడిగినప్పుడు నేనంటే నీకిష్టం లేదేమోనని కంగారు పడ్డాను. నాకు నేనుగా మాత్రమే ప్రేమను ఊహించుకున్నానేమోనని భయపడ్డాను. కానీ జానకక్క నీతో మాట్లాడి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావన్న విషయం కన్ఫర్మ్ చేసింది. నువ్వు పెళ్లిని వాయిదా వేయడానికి గల కారణం నా మీద ప్రేమ లేకపోవడం కాదు, నువ్వు గతం తెలుసుకోవాలనుకుంటున్నావని నాకు నచ్చ చెప్పింది. నా కోసం ఇంత చేసిన జానకక్క ఇప్పుడు ఆ కొండారెడ్డి చేతిలో బలైపోతుందేమోనని భయంగా ఉంది శ్రీరామ్. తనకేమైనా అయితే మా కుటుంబాన్ని ఆ దేవుడు కూడా క్షమించడు. ఎలాగైనా వైశ్యు మనసులో నా మీదున్న ప్రేమని చేర్పియాలి. నువ్వు నాకు సహాయం చేస్తావు కదా? ప్లీజ్ జానకి. మా అందరిలోనూ తన సంతోషాన్ని నింపి మా సమస్యకు తను బలవుతుందేమో శ్రీరామ్. మనిద్దరి పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం జానకక్కే. తను క్షేమంగా ఇంటికి తిరిగొస్తుందంటావా? మన పెళ్లి చూస్తుందంటావా? జానకి ఎందుకు వైశ్యుతో అబద్ధం చెప్పింది? వైశ్యు నా మనసులో లేదనే కదా తనతో చెప్పాను. మరి ఇలా ఎందుకు చెప్పింది? ఏదో ఉంది. ఏంది గౌరీ, ఆ పెద్దిరెడ్డిని ఏమీ చేయలేదన్న బాధ నాకన్నా నీకే ఎక్కువ ఉన్నట్టున్నదే. నా కోపం ఆ పెద్దిరెడ్డి మీద కాదయ్యా, ఆ రోజు నన్ను పట్టి కట్టేసిన ఆ జానకి మీద. పురినొదిలేసి పిల్లి మీద పడతావేంది?
సమయం రాని అందర్నీ కలిపి సమాధి చేద్దాం. ఇంకెప్పుడయ్యా వచ్చేది సమయం? ఏళ్ల తరబడి వాళ్ళని సంపాలని తిరుగుతానే ఉండాం. కా పెద్దిరెడ్డి ఏడాదికొక్కసారి గాని బయటికి రాడు. వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకడు వాణ్ణి కాపాడుతానే ఉన్నాడు. ఇంకెప్పుడయ్యా వాణ్ణి సంపేది? అసలే ఆ జానకి ప్రాణభిక్ష పెడితే బతికిపోయానని నా మీద నాకే అసహ్యంగా ఉండది. వాళ్ళని చంపడం ఆలస్యమైతే నన్ను నేనే చంపుకునేలా ఉండాను. నచ్చినావే, బాగా నచ్చినావు. ప్రాణం తీయకుండా పంపినందుకు వాళ్ళ మీద అభిప్రాయం మార్చుకున్నావేమో అనుకున్నాను. నువ్వు నా మనిషివేనే, నువ్వు నా మనిషివే. నవ్వుతారేందయ్యా? రాయ్, సావు దగ్గర పడినోడు శ్మశానాన్ని వెతుక్కుంటూ వచ్చాడన్న సామెత ఎప్పుడైనా విన్నారా? చూస్తూనే ఉండాం కదయ్యా. పాపం అని వదిలేసినాము, కానీ పాపాలు చేయడానికి అలవాటు పడ్డదానివని నిరూపించినావు కదే. ఏం పెద్దిరెడ్డి, బందోబస్తుతో వచ్చుండావు? భయం మళ్ళీ మొదలైనదా? నాకేంట్రా భయం? కొండారెడ్డి గారు, ఈయన మీతో గొడవ పట్టడానికి రాలేదు. మరింక దేనికే? పెద్దిరెడ్డి గారి ఇంట్లో ఉండే జానకి కనిపించడం లేదు. మీరే ఏదో చేశారని మా అనుమానం. దొరికితే చేసేవాళ్ళమే. ఏయ్, ఏయ్, ఆగవే. ఊరికే ఆవేశపడిపోతావు. ఏదో కుర్రతనం. పలకా బలపం పోయినాదని పోలీసోళ్ళకి ఫిర్యాదు చేసినాడు. ఆగర్భ శత్రువుని కదా, అనుమానం రావడంలో తప్పేంలే. వెళ్ళి మీ అనుమానం తీర్చుకోండి. కానిస్టేబుల్స్ సార్, సెర్చ్. ఓకే సార్. ఏం పెద్దిరెడ్డి, పని మనిషి కనపడకుండా పోతేనే పరితపించిపోతుండావు. అదే నీ ఇంటి మనిషి అయితే ఇంకెట్టా ఉంటావో. పని మనిషి ఇంటి మనిషి అని భేదం చూసేది నువ్వురా. మనిషిని మనిషిగా చూడడం మాత్రమే ఈ పెద్దిరెడ్డికి తెలుసు. నా అనుకున్న వాళ్ళు, నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ నా వాళ్లే. జానకి నా పెద్ద కూతురు. ఆ గౌరీ, ఇందాక నువ్వు చెప్పింది నిజమేనే. పెద్దిరెడ్డికి పెద్ద కూతురంటే మనకు బద్ద శత్రువే కదనే. పెద్దిరెడ్డి, నువ్వేం కంగారపడు మాక. కనపడ్డం లేదని చెప్పినావు గదా, నేను కనిపెడతా. భద్రంగా కాటికి పంపుతా. సార్, లోపల ఎవరు లేరు సార్, మొత్తం అంతా వెతికాం. కొండారెడ్డి, అనుమానం తీరిపోయింది కదా అని నిన్ను ఇడిచిపెడతాను అనుకోకు. నీ వల్ల జానకి చిన్న హాని కలిగినా నువ్వు ప్రాణాలతో ఉండవు. నువ్వు నన్ను బెదిరిస్తుండావా పెద్దిరెడ్డి? యాళ్ల సంధి నేను నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తానోనని ఇంట్లోనే పిల్లిలా నక్కుతూ ఉండావు. నీ బెదిరింపులకు నేను భయపడతానా? నువ్వు సావు నుంచి తప్పించుకున్నావేమో గాని నేను నిన్ను సంపాలన ప్రయత్నం మానలా. సంపడమో చావడమో జరగాలి. అదే సీమ పౌరుషం. సంపడానికైనా సావడానికైనా సమఉజ్జి ఉండాలా. శత్రుత్వం నీ వైపు నుండి మాత్రమే ఉండాది. నా వైపు నుండి ఉండుంటే
నువ్వు ఏనాడో పైకి పోయిండేవాడివి. ఆపే కొండారెడ్డి, ఆపేయ్. ఒక్కడు గెలిస్తేనే యుద్ధం ముగిసిపోతుంది పెద్దిరెడ్డి. యుద్ధానికి నేను సిద్ధమే, దమ్ముంటేరా. ఆ మాటకొస్తే నేను మాత్రం తక్కువ తెలియదురా. కొండారెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, ప్లీజ్ మీరు ఆవేశపడితే ఎలా? అతను మిమ్మల్ని కావాలంటే రెచ్చగొడుతున్నాడు. మీరు కూల్గా ఉండండి. లేదు ఎస్ఐ గారు, ఈడే జానకిని ఎక్కడో దాచున్నాడు. సాక్ష్యం లేకుండా మనం ఏం చేయలేం పెద్దిరెడ్డి గారు. నా మాట వినండి, పదండి ప్లీజ్. ప్లీజ్ రేయ్, సార్, నిన్నంత ప్లీజ్ సార్. తేలిగ్గా విడిచిపెట్టాను. ఓరా రేయ్, సార్, పదండి సార్. వదలనురా నిన్ను. ప్లీజ్ సార్. నిన్నంత నా మాట తేలిగ్గా వినండి సార్. వదిలిపెట్టాను. రండి సార్. నీ అంత చూస్తాను రా కొండారెడ్డి. రండి సార్, ప్లీజ్ సార్. వదలండి ఎస్ఐ గారు. సార్ రండి. ఎక్కడి ఆడపిల్లల మీద కాదురా నీ ప్రతాపం. కొండారెడ్డి కాడ లేదా? మరి యాడికి పోయిండాదన్నా? ఏమోరా, పోలీసులతో వెతికించమని చెప్పినా. అయ్యో బిడ్డకి ఎంత కష్టం వచ్చిందో. బిడ్డ ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ఎంత నరకం ఎదుర్కొంటుందో. పార్వతమ్మ, ఎడవకు. జానకి ఏం కాదు. ఊరుకో పార్వతమ్మా. ఎట్టా ఊరుకోనమ్మా. కొడుకు కోడల్ని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న నాకు అన్ని వాళ్లే అయ్యారు. వాళ్ళని చూసుకునే బతుకుతున్నానమ్మా. లేకపోతే ఆ గోదావరి గట్టునే నా ప్రాణం పోయి ఉండేది. అయినా దానికి మొదటి నుంచి కష్టాలేనమ్మా. తాళి కట్టిన భర్త చెప్పుడు మాటలు విని ఆస్తి లాక్కుని దాన్ని వీధి పాలు చేశాడు. ఎందుకు వచ్చావు? ఇంకా ఏం చేద్దామని వచ్చావు? మమ్మల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా బతకనివ్వకూడదని వచ్చావా? మాకు ఆనందాన్ని ఎలాగో బిగించలేదు. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఈ కాస్త ఆనందాన్ని కూడా అట్టడుగుని తొక్కడానికి వచ్చావా? కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా నేలని నీడలేని ఆడదాన్ని చేసావు. చెప్పుడు మాటలకి తలంచి కట్టిన తాళ్ళని అపహాస్యం చేసావు. మనసులోని ప్రేమని మనుషుల మీద పగలా మార్చేసుకున్నావు. కడుపులో బిడ్డను పెట్టుకుని కాలం పెట్టే కన్నీలను దిగమింగుకుంటూ గుట్టిగా బతుకుతుంది. అది కూడా చూడలేకపోయాడమ్మా ఆ దేవుడు. ఎంత బాధలో ఉన్నా చిరునవ్వుతో సమాధానం చెప్పే గుణమమ్మ దాంది. అట్టడి దాన్ని కష్టపెట్టడానికి ఆ దేవుడికి మనసు ఎలా వచ్చిందో. బావగారు, ఒకవేళ తన భర్త గుర్తొచ్చి అతని దగ్గరికి వెళ్ళిందేమో. అది ఇంకా ప్రమాదం కావేరి. ఇందాక పార్వతమ్మ చెప్పినట్టు తన భర్త తప్పుడు మాటలు విని జానకిని చంపించాలని చూసినాడు. ఆ రోజు నా కంట పడినాది కాబట్టి ఈ రోజు జానకి ప్రాణాలతో ఉంది. ఇప్పుడు మళ్ళీ జానకి వాళ్ళ కాడికే పోయినట్టయితే జానకి ప్రాణానికే ప్రమాదం. జానకి అట్లాంటి పని చేస్తుందని నేను అనుకోవడం లేదురా చిన్న. కడుపులో బిడ్డని పెట్టుకుని అట్లాంటి కసాయి వాళ్ళ దగ్గరికి ఎట్టా పోతుందిరా? లేదురా చిన్న. నాకెందుకో ఆ అమ్మి మనసుకి ఏదో కష్టం కలిగి ఉండదేమో అనిపిస్తా ఉండదు.
మీరెవరైనా తన మనసు నొప్పించేలా మాట్లాడినారా? వీళ్ళెందుకు అంటారయ్యా? అది ఇంటికి వచ్చిన దగ్గర నుంచి సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. ఏమై ఉంటుంది పార్వతమ్మ? మన అంచుగడు మళ్ళీ ఏమనలేదు కదా? ఆడేమంటాడయ్యా పిచ్చి మొద్దు. జానికి కనిపించిపోయేసరికి చూశారుగా ఎట్టా పరిగెత్తాడో. అది క్షణం కనిపించకపోయినా ఆడు విలవిల్ల ఆడిపోతాడయ్యా. మనం ఎవరూ ఏమీ అనలేదు. ఆ కొండారెడ్డి ఎత్తుకుపోలేదు. ఇంకేమై ఉంటది?